రీసెంట్గా ఇస్రో సెకండ్ టైం స్పేడెక్స్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. స్పేడెక్స్ మిషన్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్, దీన్నే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ మిషన్ అని కూడా అంటాం. దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు? ఇస్రో అనంత్ టెక్నాలజీస్ హెల్ప్ తీసుకొని దీన్ని డిజైన్ చేశారనమాట. పిఎస్ఎల్వి C60 లాంచ్ వెహికల్ ద్వారా 2 శాటిలైట్స్ని, ఫర్ ఇన్స్టెన్స్ చేజర్ అండ్ టార్గెట్, ఈ 2 శాటిలైట్స్ని షార్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఈ 2 శాటిలైట్స్ని 470 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సర్క్యులర్ ఆర్బిట్లో ప్లేస్ చేశారు. 470 కిలోమీటర్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? లో ఎర్త్ ఆర్బిట్. సో ఈ శాటిలైట్స్ వెయిట్స్ వచ్చేసి 220 kgs ఈచ్. లైక్ చేజర్ వెయిట్ 220 kgs, టార్గెట్ వెయిట్ 220 kgs. ఈ 2 శాటిలైట్స్ని URO శాటిలైట్ సెంటర్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. స్పేడెక్స్ మిషన్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? స్పేస్లో 2 శాటిలైట్స్ని డాకింగ్ అండ్ అన్డాకింగ్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ని డెమాన్స్ట్రేట్ చేయడం. సో డాకింగ్ అంటే ఏంటి? స్పేస్లో ఏవైనా 2 శాటిలైట్స్ని ఒక డిస్టెన్స్ దగ్గర ప్లేస్ చేసినట్లయితే వాటంతటికి అవే డిస్టెన్స్ని తగ్గించుకుంటూ వచ్చి ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర ఆ 2 లాక్ అయినట్లయితే దాన్ని డాకింగ్ అని అంటాము. ఇన్ కేస్ అవి అన్లాక్ అయి సెపరేట్ అయిపోతే దాన్ని అన్డాకింగ్ అంటాం. ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఫ్యూచర్ మిషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్యూచర్లో ఓన్ స్పేస్ స్టేషన్ని, భారతీయ అంతరిక్ష స్టేషన్ని బిల్డ్ చేయబోతున్నాం. ఒకటేసారి బిల్డ్ చేయలేం కదా, ఈ స్పేస్ డాకింగ్ మిషన్ని యూస్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. అలానే ఫర్దర్ లూనార్ మిషన్స్ అంటే చంద్రయాన్ 4, గగన్యాన్ ఇలాంటి మిషన్స్కి కూడా ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది యూజ్ అవుతుంది. మరి స్పేడెక్స్ మిషన్ యొక్క సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆల్రెడీ డాక్ చేసిన శాటిలైట్స్ మధ్య ఎలక్ట్రిక్ పవర్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా శాటిలైట్ 10 years బ్యాక్ పంపించినట్లయితే ఇన్ కేస్ దానికి ఫ్యూయల్ అయిపోతే అది ఆగిపోతుంది, వర్క్ చేయడం ఆగిపోతుంది. సో దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో టైం అండ్ కాస్ట్ వేస్ట్ కదా. ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆల్రెడీ ఒక శాటిలైట్స్ని పంపించినప్పుడు ఆ శాటిలైట్ అనేది ఈ ఫ్యూయల్ అయిపోయిన శాటిలైట్ని రీఫ్యూయల్ చేసి మళ్ళీ వర్క్ అయ్యేలా చేస్తుంది. సో టైము మిగులుతుంది, అలానే కాస్ట్ కూడా మిగులుతుంది అనమాట. సో ఇలా డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ఫుల్గా చేసిన కంట్రీస్లో ఇండియా అనేది ఏ పొజిషన్లో ఉంది? 4th పొజిషన్లో ఉంది. ఫస్ట్ డాకింగ్ని కంప్లీట్ చేసిన కంట్రీ రష్యా, తర్వాత USA అండ్ చైనా. ఈ 3 కంట్రీస్ తర్వాత ఇండియా అనేది 4th పొజిషన్లో ఉంది.